వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఇక్కడ మనుషుల్ని ఎవరెవరినో చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో అండి, మేము మధ్యలో సడన్గా గుంటూరుకి వెళ్ళాల్సి వచ్చింది ఒక చిన్న గెట్ టుగెదర్ కోసం. అండ్ గుంటూరుకి వెళ్ళడానికి రీజన్స్ ఒకటేమో చిన్న గెట్ టుగెదర్, అది మీకు తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ ఇంకొకటి మా స్వప్నక్క వాళ్ళు వచ్చారు సింగపూర్ నుంచి, సో వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుంది. ప్లస్ మేము మా కార్లో వెళ్ళాము డ్రైవర్ అన్నని పెట్టుకొని. అండ్ అక్కడ చూస్తున్నారా, లంచ్ చేస్తున్నాం. అండ్ వీడు మోక్ష, అండ్ మా బాబాయ్, మా డాడీ, మా బావగారు, అండ్ ఇది మా కోడలు, అండ్ ఇది నేను. మా అత్తయ్య నేను తింటుంది చూపిస్తుంది ఎలా తింటున్నాను అని చెప్పి. సో మా మను అండ్ మా వదిన, మా అక్క, మా బావగారు, మా పిన్ని, మా డ్రైవర్ అన్న, అండ్ మా కామేశ్వరి పిన్ని, జ్యోతి పిన్ని, అండ్ మా మాధురి అత్తయ్య, మేమందరం ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా చిన్న లంచ్ డేట్ లాగా చేసాము. అండ్ మా వదిన అండ్ స్వప్నక్క కలిసి చికెన్ దమ్ బిర్యానీ చేశారు, చాలా బాగా వచ్చింది. అండ్ యాక్చువల్లీ నేను అప్పుడే అనుకుంటున్నా అబ్బా చికెన్ ఉంటే బాగుండు అని. అండ్ మా అక్క వదిన వాళ్ళు నా విష్ని ఫుల్ఫిల్ చేశారు మొత్తానికి. అండ్ ఇక్కడ కిడ్స్కి నేనంటే చాలా ఇష్టం అండి. సో ఇక్కడ మా కిడ్స్ నాతో కూర్చుంటా అని గొడవ పడుతున్నారు. సో అలా ఉంటుంది మరి మన క్రేజ్. అండ్ మేము అలా ఫైనల్లీ ఒక లంచ్ కంప్లీట్ చేసేసి ఇలా ఒక చిన్న ఫ్యామిలీ ఫోటో దిగాము అందరం కలిసి. నేనే ఫోటో తీస్తున్నా, సో నేను అందుకే లేను. చాలా బిగ్ ఫ్యామిలీ అండి. సో అలా. అండ్ ఈ ఇల్లు ఎవరిది అని చూస్తున్నారు కదా, సో ఇది నర్సరావుపేటలో మా బాబాయ్ ఉంటారు, అంటే మా డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్, యంగర్ బ్రదర్. సో ఇది వాళ్ళ హౌస్. అండ్ మేము నర్సరావుపేట రావడానికి రీజన్ కూడా నేను మీకు చెప్తాను ఫ్యూచర్లో, ముందు వీడియోలో. అండ్ నేను ఇందులో హౌస్ టూర్ చేస్తున్నాను. నాకైతే వీళ్ళ హౌస్ బాగా నచ్చి నేను హౌస్ టూర్ చేద్దాం అనుకొని చేస్తున్నాను. అండ్ ఇది మా బాబాయ్ వాళ్ళ ఓన్ హౌస్. ఒకటి వీళ్ళు ఉంటున్నారు, ఒకటేమో రెంట్కి ఇచ్చారు. అండ్ ఇది ఎంట్రన్స్. అండ్ ఎంట్రన్స్లో ఇది లివింగ్ ఏరియా ఆర్ డ్రాయింగ్ ఏరియా అంటారు. సో లైక్ టూ క్లోజ్ కాకుండా అంటే లైక్ వాట్ వి సే, ఇప్పుడు ఉంటుంది చూడండి 2 హాల్స్ లాగా, ఒకటేమో జస్ట్ కామనర్స్కి, ఇంకోటేమో ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగా ఇదొక హాల్. అండ్ ఇది మా చిన్ని అక్క, మా బాబాయ్ వాళ్ళ సెకండ్ డాటర్. అండ్ మా బాబాయ్ వాళ్ళ ఫస్ట్ డాటర్ తను పింక్ డ్రెస్ రాధక్క, అండ్ వాళ్ళ హస్బెండ్ అండ్ మా డాడీ టీ తాగుతున్నారు. అండ్ దిస్ ఈజ్ హాల్. అండ్ హౌస్ చాలా బాగుంది. అండ్ ఇది టీవీ యూనిట్, అండ్ హాల్లో ఒక ఏసీ, చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ హాల్లో ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇది హాల్ మీరు చూస్తుంటే. అండ్ లెట్స్ గో టు దిస్ బెడ్రూమ్. ఇట్ ఈస్ సింగిల్ బెడ్రూమ్ హౌస్. అండ్ సింగిల్ బెడ్రూమ్ అంటారు కానీ మనం ఎక్కడంటే అక్కడ పడుకుంటాము. అంటే ఊరికి వెళ్తే ఎక్కడంటే అక్కడ చుట్టాలతో అందరం కలిసి ఒకే దగ్గర పడుకుంటాం. అండ్ దిస్ ఈజ్ 1 బెడ్రూమ్, చాలా చిన్నగా ఉంది, కాంపాక్ట్గా ఉంది. అండ్ ఇది మా అక్క బావ వాళ్ళు సర్దుకొని, వాళ్ళు కూడా యాక్చువల్లీ ఆ రోజే ఊరు వచ్చేస్తారన్నారు. సో ఆ క్లోత్స్ మెస్సీగా ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఇలా హాల్లోకి వస్తే ఇలా స్ట్రైట్గా మీకు చూపించాను కదా హాల్, అదే ఎంట్రన్స్ అండి. ఇలా స్ట్రైట్గా వస్తే మీకు చిన్న దేవుడి గది. అండ్ ఇది మా రాధక్క. అండ్ ఇది చిన్న దేవుడి గది, క్యూట్ అండ్ సింపుల్గా. అండ్ అక్కడేమో వాష్రూము. చూద్దాం పదండి. వాష్రూమ్ చాలా బాగుంది, అసలు చాలా అంటే చాలా బాగుందండి వాష్రూమ్ మాత్రము. చూడండి, చిన్న అద్దము, వాష్ బేసిన్, అండ్ అక్కడే వెజిల్స్ కడుక్కుంటారు. అండ్ చాలా బాగుంది, లైక్ న్యాచురల్ లైటింగ్, అసలు డే టైమ్ అసలు న్యాచురల్ ఎయిర్ అన్నీ అసలు చాలా బాగుంటుంది. ఇలాంటి వాష్రూమ్స్ చాలా రేర్, నేను చూడడం అయితే చాలా తక్కువ. అండ్ యాక్చువల్లీ ఈ షాట్ ఏంటంటే లైట్స్ వేసి తీసాను అంతే. అండ్ ఇక్కడ 2 వాష్రూమ్స్, ఒకటేమో ఫర్ బాత్, ఇంకోటేమో వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి. ఇది వాషింగ్ మిషన్. సో అందరి ఇంట్లో ఉన్నదే. సో ఇది ఒక సిటీ, నర్సరావుపేట అనేది ఒక సిటీ. సో ఇలా వాష్రూమ్ అనేది అయిపోయాక వాష్రూమ్ నుంచి బయటికి వస్తే లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా ఫుల్ వుడ్ వర్క్, అన్నీ ఫుల్లీ వుడ్ వర్క్ చేసి ఉంటుంది. అండ్ కిచెన్ కూడా బాగుంటుంది. మా రాధక్క చెప్పాను కదా, మా బాబాయ్ వాళ్ళ పెద్ద కూతురు. అండ్ మా బాబాయ్కి 4 మెంబర్స్, 2 బాయ్స్ 2 గర్ల్స్. తిను పెద్దది మా రాధక్క, తర్వాత చిన్ని అక్క అండ్ 2 బాయ్స్. సో కిచెన్ చూసారా ఎంత బాగుందో. మా రాధక్క చాలా నీట్గా ఉంచింది హౌస్ని మాత్రం. పాపం నా కోసం ఆ రోజు చికెన్ చేసింది, బట్ అంటే మ్యారినేట్ చేసింది, బట్ మాకు అవ్వలేదు తినడము. సో మేము ఇంకా అది హైదరాబాద్ తీసుకొచ్చేసాము.
అండ్ ఇప్పుడు చూపించే ఫొటోస్లో చెప్తాను చూడండి. చెప్పా కదా 4 మెంబర్స్, మా కృష్ణ అన్నయ్య, రాధక్క, బసంత్ అన్నయ్య అండ్ చిన్ని అన్న, అండ్ మా కృష్ణ అన్నయ్య వైఫ్ జ్యోతి వదిన అండ్ వాళ్ళ కిడ్స్, మనవరులు మనవరాలు, అంటే మా బాబాయ్ వాళ్ళ మనవలు మనవరాలు. అండ్ ఇక్కడ చూస్తే మేము ఇంకా రాధక్క కూడా మాతో పాటు వస్తుంది. సో మేము కూడా స్టార్ట్ అయిపోయాం. బట్ బిఫోర్ దాట్ మనం డాబా పైకి వెళ్దాము. అండ్ మీకు ఇప్పుడు చెప్తాను అసలు ఏంటి రీజన్ అనేది. అండ్ డాబా పైన వ్యూ చూడండి. అసలు మా పిన్ని చాలా బాగా పెంచింది అసలు మొక్కలు. అసలు ఎంత గ్రీనరీ అంటే చాలా బాగుంది మా పిన్ని హౌస్. లైక్ బయట కూర్చున్నా కూడా. అండ్ ఇది చూస్తున్నారు, ఇది అప్పట్లో ఇలా వాడేవాళ్ళు. అండ్ దట్ రెడ్ కార్ ఈజ్ అవర్ కార్. అండ్ ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటో చెప్తా. ఇది నేను మీకు జస్ట్ సరౌండింగ్ చూపిస్తున్నాను పైన ఎలా ఉంటుంది డాబా అని. సో మా బాబాయ్కి యాక్చువల్లీ బాగాలేదండి. ఏంటంటే లంగ్స్ ఫెయిల్ అయినాయో సంథింగ్, లైక్ బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నారు మా బాబాయ్. కొంచెం అప్పట్లో సిగరెట్ అవి హ్యాబిట్స్ ఉండేవి. సో అప్పుడు ఎఫెక్ట్ కొట్టింది. సో ఇప్పుడు పాపం మా బాబాయ్కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుందంట. సో అందుకు మేము నర్సరావుపేట హాస్పిటల్లో జాయిన్ చేశారు. పాపం ఆయాసపడిపోతున్నారు మా బాబాయ్ వాళ్ళు. అంటే సడన్గా ఆయాసపడిపోతుంటే మాకు భయం వేసింది. సో ఇంకా కార్లో యాక్చువల్ మెయిన్ రీజన్ మా బాబాయ్ని చూడ్డానికే. బట్ గుంటూరు నుండి రావాలి కదా నర్సరావుపేట అని చెప్పి అలా ఒకసారి వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుందని చెప్పి అలా వచ్చాము. అండ్ ఇక్కడ మా బాబాయ్ వాళ్ళతో కూడా ఎక్కువసేపు కూడా ఉండొచ్చు కదా అని ఇంకా కొంచెం లాస్ట్ మా బాబాయ్ దగ్గరికి వచ్చాము, అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు. అండ్ మా రాధక్క కూడా వస్తానని చెప్పింది మాతో పాటు. సో అందుకని. అండ్ సో అదండి రీజన్ మేము నర్సరావుపేట రావడానికి. అండ్ ఇప్పుడు మా బాబాయ్ అయితే ఫైన్, హీస్ గుడ్. అంటే ఆక్సిజన్ సిలిండర్ మీద ఉంటున్నారు. అండ్ హోప్ మా బాబాయ్ గెట్ వెల్ సూన్, అంటే బాగా అయ్యి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ మా బాబాయ్ వాళ్ళ డాటర్స్, సన్స్, అంటే మా అక్క అన్నయ్య వాళ్ళు అయితే ఎంత ప్రేమగా చూసుకుంటారంటే మమ్మల్ని, చాలా అసలు భలే అనిపిస్తుంది. మేమే ఎప్పుడు కుదరదు, ఒకే ఊర్లో ఉన్నా మాకు కుదరదు వెళ్ళడము. అండ్ చెప్పా కదా మా అక్కయ్య, ఇద్దరు అక్కలేమో హైదరాబాద్లో ఉంటారు, ఇద్దరు అన్నలేమో ఒకళ్ళు లండన్ ఒకళ్ళు యూఎస్లో ఉంటారు. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా కాకరకాయ, మా మమ్మీ చెప్తుంది అసలు చూడు ఎంత స్ట్రాంగ్గా ఉందని. అండ్ మా పిన్ని ఏ మొక్క వేసినా జస్ట్ ఇలా ఊరికే వేసినా కూడా బాగా వస్తాయంట. అదొక టాక్ మా పిన్ని మీద. అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది మా పిన్నికి. అసలు ఓపిక్కి మెచ్చుకోవాలి. చూడండి అసలు ఎన్ని మొక్కలు, అసలు చాలా బాగుంది. హోప్ మీ అందరికీ మా పిన్ని బాబాయ్ హౌస్ టూర్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.